లీగ్ స్టేజ్ చివరి మ్యాచ్ లో లక్నో సూపర్ జైంట్స్ ను చిత్తు చేసి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు క్వాలిఫైయర్ 1 కు దూసుకువెళ్లింది. లక్నోతో జరిగిన మ్యాచ్ లో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో నెగ్గింది. తొలుత రిషబ్ పంత్ 61 బంతుల్లో 118 పరుగులు చేశాడు. ఏకంగా 11 ఫోర్లు 8 సిక్స్లతో చెలరేగడంతో లక్నో 20 ఓవర్స్ లో 3 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన ఆర్సీబీ 18.4 ఓవర్స్ లో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కెప్టెన్ జితేష్ శర్మ 33 బంతుల్లో 85 పరుగులు చేశాడు. 8 ఫోర్లు 6 సిక్సర్లతో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. విరాట్ కోహ్లీ 30 బంతుల్లో 54, మయాంక్ అగర్వాల్ 23 బంతుల్లో 41 పరుగులు దంచుకుట్టారు. లక్నో బౌలర్స్ లో విలియం ఓరూర్క్ 2, ఆవేష్ ఖాన్, ఆకాష్ మహారాజ్ 1 వికెట్ను పడగొట్టారు. భారీ లక్ష్య ఛేదనలో ఆర్సీబీకి ఓపెనర్స్ కోహ్లీ, ఫిల్ సాల్ట్ శుభారంభం అందించారు. ఇక విలియం ఓరూర్క్ ఇన్నింగ్స్ 2వ ఓవర్లో కోహ్లీ వరుసగా 4 ఫోర్స్ బాదాడు. సాల్ట్ కూడా జోరు కొనసాగించడంతో 5 ఓవర్లకు స్కోర్ 60కి చేరింది. అయితే దూకుడుగా ఆడుతున్న సాల్ట్ ను ఆకాష్ మహారాజ్ అవుట్ చేశాడు. అనంతరం ఓరూర్క్ ఒకే ఓవర్లో పటిదార్, లివింగ్స్టన్ ను వెనక్కి పంపాడు. అర్ధశతకం పూర్తి చేసుకున్న కోహ్లీ, ఆవేష్ ఖాన్ బౌలింగ్ లో బదోనీకి చిక్కాడు. 123 పరుగులకు 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ బెంగళూరును జితేష్, మయాంక్ అగర్వాల్ ఆదుకున్నారు. జితేష్ 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీని అందుకున్నాడు. విలియం ఓరూర్కు చేసిన 18 ఓవర్స్ లో జితేష్ 2 ఫోర్లు 2 సిక్స్లు బాదటం ఆర్సీబీ విజయ తీరాలకు చేరింది.